బాద్షా షారుఖ్ ఖాన్ హైదరాబాద్ తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? తన బాల్యాన్ని హైదరాబాద్ లో ఎలా గడిపారు? గల్లీ గల్లీలో సైకిల్ తొక్కిన కింగ్ ఖాన్ ఇప్పుడు ముంబైలో సెటిల్ అయ్యాక కూడా భాగ్యనగరంతో విడతీరాని అనుబంధం ఏమిటి? ఆ సంగతులు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. డాన్ 2 సినిమా ప్రమోషన్ కు హైదరాబాద్ వచ్చిన కింగ్ ఖాన్ బాల్యం నుంచి తీపి కబుర్లను, స్నేహితులతో గడిపిన సందర్భాలను TV9 తో పంచుకున్నారు. It's always very warm and I feel very welcomed here. I've come here very often and as I've said, it's a city where my mother was born and brought up. So I spent a lot of my childhood here and every time I come here for cricket or for my films or for work or shooting at Ramoji or some other studio, it's always really nice, really nice. So thank you everyone, all my Hyderabadi friends and families. ఈ మాటలు విన్నవారికి ఎవరికైనా కాస్త అనుమానం కలుగుతుంది. ఎందుకంటే షారుఖ్ ఏంటి, హైదరాబాద్ తో ఉన్న సంబంధం ఏంటి అనుకుంటారు. దానికి కారణం కూడా ఉంది. షారుఖ్ తన బాల్యంలోని కొంత సమయాన్ని హైదరాబాద్ గల్లీలలో గడిపారు. అది ఎక్కడో కాదు, మెహదీపట్నం నుంచి గోల్కొండకు వెళ్లే ప్రధాన రోడ్డులో పైగా నవాబ్ బహిరుద్దౌలా హవేలీ ఉండేది. బూత్ బంగ్లాగా అప్పట్లో ప్రసిద్ధి చెందిన ఈ హవేలీ చుట్టూ పెద్ద మైదానం ఉండేదట. స్థానికంగా ఉండే పిల్లలంతా ఆ మైదానంలో ఆడుకునేవారు. కర్ణాటక ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం చేసే ఇఫ్తేఖార్ అహ్మద్ బంగ్లా కొని కుటుంబ సమేతంగా ఉండేవారు. కర్ణాటక ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన ఇఫ్తిఖార్ అహ్మదే షారుఖ్ ఖాన్ యొక్క తాతయ్య. ఆయన అప్పట్లో బషీరుద్దౌలా దగ్గర పురాణి హవేలీ కొనుగోలు చేసి కుటుంబ సమేతంగా ఆయన ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు. అయితే షారుఖ్ ఖాన్ తాతయ్య ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత ఆర్కే డిస్టిలరీస్ అనే ఒక సంస్థ ఇక్కడ పనిచేసేది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడంలో భాగంగా ఇక్కడ మొఘల్ రెసిడెన్సీ అనే భవనం ఇక్కడ ఏర్పడడం మనం చూస్తాం. అయితే గతంలో షారుఖ్ ఖాన్ ఇక్కడ పుట్టాడా లేదా అనే దాని మీద స్పష్టత లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు ఆయన వచ్చి ఇక్కడ తమతో పాటు ఆడుకునేవారని, ఆయనతో పాటు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ పంచుకోవడాన్ని మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అంటే షారుఖ్ ఖాన్ ని మీరు ఎప్పుడైనా ఇక్కడ చిన్నప్పుడు చూశారు? 7 సంవత్సరాల ముందు చూశాను. అక్కడ ఒకసారి ఫ్యామిలీతో వచ్చి ఎంట్రీ వాళ్ళు ఇక్కడ ఆడి ఒక 15 నిమిషాలు ఇక్కడ నిలబడి లేబన్నారు. ఆ తర్వాత ఇది డెవలపర్కి ఇచ్చారు. ముంగడ భాగంలో గజన్ వరీల్ ఖాన్ అని మొఘల్ బిల్డర్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసిరి. దాదాపు 3000 గజాలుగా డెవలప్ చేసిరి. వెనుక భాగంలో మళ్ళీ ఇండివిజువల్లీ ప్లాటింగ్ చేసిరి. తర్వాత డెవలప్ అయింది ఏరియా. మేము ఇక్కడ ఇంతకుముందు వాచ్మెన్ ఉంటే నేను ఒక 1 ఇయర్ వరకు. ముంగడ రూబీ వేబ్రిడ్జ్ అనే ఒక లారీ వేబ్రిడ్జ్ ఉంది. దాంట్లో ఆపరేటర్గా పనిచేస్తుంటాను. ఇక్కడ లెటర్స్ వస్తుంటే తీసుకుపోయి వాళ్ళకి ఆర్కే డిస్టిలరీ వాళ్ళకి ఇస్తుంటేనే. इसी ज़माने में हम बचपन में हम जब खेलते थे तो उसे भूत बंगला कहा करते थे. बच्चे करीब जाने से डरते थे. 10-15 मीटर दूर ही షారుఖ్ స్టార్ అయిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు ఇంట్లో వాళ్ళతో పంచుకుంటున్నాం. హైదరాబాద్ వచ్చిన ఖాన్ ఆ విషయం చెప్పడంతో అందరూ నమ్ముతున్నాం. ప్రముఖ గజల్ గాయకుడు ఇదే ప్రాంతంలో ఉండేవాడు. మాతో వచ్చి షారుఖ్ గజల్స్ వినేవాడు. इसमें साइकिल चलाना होता था, फुटबॉल खेला करते थे. जैसा कि सूर्यनगर कॉलोनी का बहुत बड़ा ग्राउंड हुआ करता था, उस ग्राउंड में हम लोग फुटबॉल खेलते थे. इफ्तिखार अहमद साहब जो चीफ इंजीनियर कर्नाटक थे, उनके शाहरुख खान के नाना है और मैं समझ షారుఖ్ ఖాన్ కి సైకిల్ తొక్కడం నేర్పించాను. అప్పుడు మేమంతా ఈ గ్రౌండ్ లోనే ఆడుకునే వాళ్ళం. చాలా మంది ముంబై వెళ్లి స్థిరపడ్డారు. ఇక్కడ కనిపిస్తున్న మొఘల్ రెసిడెన్సీయే గతంలో షారుఖ్ ఖాన్ నివాసం ఉన్న హవేలీ. తన తల్లి కమర్ ఫాతిమాతో కలిసి తరచూ షారుఖ్ ఇక్కడికి వస్తూ ఉండేవారు. తల్లి చనిపోయిన తర్వాత బంధుత్వం పూర్తిగా తెగిపోయింది. హైదరాబాద్ లో షారుఖ్ ఖాన్ కు 4 పిన్ని బాబాయిలు ఉన్నారు. అయితే వీరు గతంలో ముంబై వెళ్లినప్పుడు షారుఖ్ పట్టించుకునేవాడు కాదు. దీంతో విరక్తి చెందిన హైదరాబాద్ బంధువులు షారుఖ్ తో పూర్తిగా తెగతింపులు చేసుకున్నారు. ప్రస్తుతం వారు షారుఖ్ గురించి మాట్లాడడానికి అసహనం వ్యక్తం చేస్తున్నారు.